మావా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ ఈ వీడియో చూసి తిట్టుకోవద్దు, ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. ఇది నా ఫీలింగ్స్ గురించి చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఒకవేళ హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత చూస్తుంటే హ్యాపీ సంక్రాంతి. మామూలుగా నా మనసులో ఉండేదే చెప్పుకుందాం అని చెప్పి వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఎవ్వరు ఫీల్ అవ్వద్దు, హర్ట్ అవ్వద్దు. కుదిరితే ఒక లైక్ చేయండి. ఇంకొందరు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. నన్ను మాత్రం తిట్టుకోవద్దు ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా విషయానికి వస్తే, న్యూ ఇయర్ అంటే ఆల్మోస్ట్ కులాలు మతాలు భేదాలు లేకుండా కొత్త సంవత్సరం వస్తుందని చెప్పి చేసుకుంటూ ఉంటారు అందరూ. అదొక పండగలాగా. ఇంకా న్యూ ఇయర్ వస్తుందన్న టైంలో ఏంటంటే కొందరైతే అడ్వాన్స్గా ప్లానింగ్ కూడా చేసేసుకుంటారు. అంటే ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అవి చేయాలి, ఇది చేయాలి, మేబీ కేక్ కోయాలని చెప్పి ఏవో ప్లానింగ్స్ ఉంటాయి కదా. అదే కొందరైతే నైట్ అంతా జాగారం చేస్తారు న్యూ ఇయర్ ఆ టైంకి కేక్ కోయాలని చెప్పి. పర్లేదు, మంచిదే. కానీ ఏంటంటే నాకు న్యూ ఇయర్ అంటే ఒకప్పట్లో నేను కూడా అలాగే చేసుకునేవాడిని. కానీ ఈ మధ్యలో అసలు ఈ వీడియో అయితే పోయిన సంవత్సరం పెడదాం అనుకున్నాను, అప్పుడు వీలవ్వలేదు. ఈసారి ఎట్టయినా క్లియర్గా నా మనసులో ఉండేదన్నీ చెప్పి మరీ పెట్టాలని చెప్పి ఇది చేస్తున్నాను. అది కూడా మీరైతే ప్లీజ్ ఫీల్ అవ్వద్దు. ఇది నా వంతు, నేను అలా ఫీల్ అవుతున్నాను, దాని గురించి చెప్పుకోవాలని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టడం. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం వస్తుంది, పాత సంవత్సరం వెళ్ళిపోతుంది. ఇంకా కొత్త సంవత్సరం అయితే కొందరికి తప్పలేము, కొంత తలరాతలు మారుతాయి, కొందరు మారవు, సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. అయినా పర్లేదు, కొత్త సంవత్సరం కదా అని చెప్పి కొందరు సంబరాలు చేసుకుంటారు, క్యాలెండర్ మారిపోతుందని. మీరు గమనించారో లేదో కానీ క్యాలెండర్ ఒకటే మారట్లా. ఇప్పుడు ఈ 1వ తారీఖు ఈ డిసెంబర్ అయిపోయింది, 1 జనవరి 1 వచ్చిందంటే ఆ క్యాలెండర్ వెళ్ళిపోతుంది అనుకోండి. అది మనం ఏమంటాం, పాత క్యాలెండర్ అని చెప్పి ఏదో చెత్తలో పారేయడమో లేకపోతే దేనికో దానికి రఫ్ అండ్ టఫ్గా వాడేయడమో, ఆ క్యాలెండర్ ఆ రకంగా వాడేస్తాం కదా. ఒక్కసారి ఆ క్యాలెండర్ ఫస్ట్ నుండి మళ్ళీ అలా చూసుకోండి ఒకసారి, తెలుసు ఏంటంటే ఆ క్యాలెండర్లో చాలా తీపి జ్ఞాపకాలు చాలా ఉంటాయి, కొన్ని చెడు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. తీపే కాదు, చెడు కూడా ఉంటుంది. అలాంటివి నాకు చాలా జరిగాయి మామ, చెడు జ్ఞాపకాలు. అంటే ఒక్కసారి ఊహించుకోండి, పోయిన సంవత్సరం కొందరు ఉన్నారు, ఈ సంవత్సరం లేరు, మన ముందర లేరు వాళ్ళు. పోయిన సంవత్సరం ఉన్నారు, ఇప్పుడు సపోజ్ ఇదే జనవరి 1, పోయిన సంవత్సరం ఈ జనవరి 1కు కొందరు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఎవరైనా కూడా పోయిన సంవత్సరం ఉన్నారు, ఈ సంవత్సరం లేరు. ఊహించుకోవాలంటే ఎట్లా ఉంటుంది చెప్పండి, బాధేస్తలా. నాకు అదేసి పోయిన సంవత్సరం చేద్దాం అనుకున్నా. అప్పుడు మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను చనిపోయాడు. అప్పుడు ఇదే రకంగా వీడియో చేసి పెడదాం అనుకున్నాను, అప్పుడు మిస్ అయిపోయింది. ఈసారి చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఈ ఇయర్లో అయితే మా ఫ్యామిలీలోనే దగ్గర 2 కోల్పోయాను మా ఫ్యామిలీలో. అందువల్ల ఇది చేయాల్సి వస్తుంది ఈ వీడియో. అదే చెప్పాను కదా మామ, న్యూ ఇయర్ వస్తుందంటే మామూలుగా గ్రీటింగ్స్ పంచుకోవడాలు, కేక్ కోసుకోవడాలు, నైట్ వచ్చి బిర్యానీ చెప్పి అది ఇది అని చెప్పి, లేకపోతే మూవీస్ అని అలా ఎంజాయ్ చేస్తుంటారు కదా. ఒక్కసారి ఆలోచించండి, మనం న్యూ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత కొత్త క్యాలెండర్ ఇంట్లో పెడతాం కదా, పాత క్యాలెండర్ పారేస్తాం. ఒక్కసారి ఆ క్యాలెండర్లు చూడండి. పాత క్యాలెండర్ కాదు, నెంబర్స్ కదా, దాంట్లోనే మన తీపి జ్ఞాపకాలు ఉన్నాయి, మనం వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ డేట్స్ కూడా దాంట్లోనే ఉన్నాయి, ఆ డేట్లో ఉన్నాయి, ఆ మంత్ ఉంది, ఆ రకంగా. ఇప్పుడు మాది కూడా ఏంటంటే, ఇప్పుడు 2016లో అయితే మా తాతయ్య చనిపోయారు. 2016లో జనవరిలో ఉండిండు, ఫిబ్రవరిలో ఉండు, మార్చ్లో ఉండు, ఏప్రిల్లో కూడా ఉండిండు మా తాతయ్య. నెక్స్ట్ ఇయర్ జనవరి 1 చేసుకున్నప్పుడు అయితే నేను అది ఆలోచించుకున్నాను, అంటే పోయిన సంవత్సరం మా తాత ఉండిండు, ఈ సంవత్సరం లేదు. అలాగే ఈ ఇయర్లో అయితే నాకు ఇష్టమైన వాళ్ళని 2 కోల్పోయాను, మా ఫ్యామిలీ వాళ్ళే ఇద్దరు కోల్పోయాను. అందువల్ల నేను ఇప్పుడు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎందుకు ఈ వీడియో అప్లోడ్ ఎందుకు చేస్తున్నాను అంటే దానికోసం. అంటే పోయిన సంవత్సరం వీళ్ళిద్దరూ మా ఇంట్లోనే ఉన్నారు, మాతోటే ఉన్నారు, ఈ సంవత్సరం లేరు, రారు కూడా, ఇంకా చెప్పలేము, రారు. వాళ్ళని తలుచుకునే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను.
వాళ్ళు ఎక్కడైనా ఉన్నా సంతోషంగా ఉండాలని. అలాగే మీ ఫ్రెండ్స్లో కూడా కొందరు ఉంటారు కదా, ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కూడా కొందరు పోయి ఉంటారు, ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్. మీరు నైట్ పార్టీలు గీటీలు ఏదైనా చేసుకునేటప్పుడు, కేక్ కోసేటప్పుడు అంటే టైం చూసుకుంటూ ఉంటారు కదా, 12 అయిపోయింది కేక్ కోయాలి పార్టీ చేసుకోవాలని. దానికి ముందు మీరు ఆ ఎంజాయ్ చేసే టైంలోనే కొంచెం ప్లీజ్ వీళ్ళని కొంచెం గుర్తు చేసుకోండి. ఈ ఇయర్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు, కొంచెం వాళ్ళ గురించి గుర్తు చేసుకొని ఆ స్వీట్ మెమోరీస్ కొంచెం తలుచుకొని కొంచెం తర్వాత న్యూ ఇయర్లోకి వెళ్ళిపోండి. బాగుంటుంది. వాళ్ళని కూడా కొంచెం తలుచుకున్నట్టు ఉంటుంది. అప్పుడు ఆ క్యాలెండర్ పక్కన పారేసినట్టు ఉంటుంది. ఇప్పుడు అదే నేను దీనికోసమే నేను ఈ వీడియో పెట్టడం. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ప్లీజ్ పెట్టుకోవద్దు. ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోండి. మీకు ఎవరు ఇష్టం ఉన్నాలో, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారో కామెంట్ చేయండి. బావా నాకు ఒకటి అర్థం కాదు, అసలు న్యూ ఇయర్ ఎందుకు చేసుకుంటున్నావు? న్యూ ఇయర్ అది వచ్చేది ఎలా వస్తుంది, కానీ దాన్ని ఎందుకు చేసుకుంటున్నావు అర్థం కాదు నాకు. ఏంటంటే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుందని చెప్పి మనం ఎంజాయ్ చేస్తున్నాం, కానీ మన కింద ఈ వెనకాల ఈ జరిగిపోయింది కదా, అది తలుచుకొని ఒక్కడు కూడా బాధపడట్లేదు. అదేదో నాకు అర్థం కాదు. మన వెనకాల ఎంత జరిగింది మావా, దాని గురించి పట్టించుకున్న అది లేడు. ఈ కొత్త సంవత్సరం వస్తుంది, ఒక్క డేట్ 31 నుండి 1లోకి వెళ్ళిపోతుంది అంతే. ఇంకంటే ఆ క్యాలెండర్ ఆడికి వెళ్ళిపోయినట్టే, పేపర్లు చినిగిపోయినట్టే. ఇంకా రోజులు మామూలే. రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం, నిన్న వచ్చి బుధవారం, రోజులు అదే. ఆ ఒక్క డేట్ మారిపోతుందని చెప్పి మన ఎంజాయ్ చేసుకోవడం, ప్లానింగ్ చేసుకోవడం, ఏదేదో చేస్తాం. కానీ మన వెనకాల వెళ్ళిపోయారు కదా, వాళ్ళ గురించి ఎవ్వరు పట్టించుకోరా. నాకు తెలిసి మీరు కూడా ఎవ్వరు తలుచుకుని ఉంటారు నాకు తెలుసు. అవునైతే బటన్ వెళ్ళి పెట్టండి కామెంట్లో. ఆల్మోస్ట్ ఇంకా మీరనే కాదులే, మనం కూడా అంతే. ఫస్ట్లో అలాగే మనం అలాగే చేసాం. నేను న్యూ ఇయర్గా వస్తుందని చెప్పి పోస్టులు పెట్టుకుంటూ వాట్సాప్, ఫేస్బుక్లో అన్నింటిలో పోస్టులు పెట్టుకోవడం తప్ప మనం ఎప్పుడు వెతుకులా. మరి ఈ రకంగా జరిగిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఈ రకంగా ఎందుకు చేసుకుంటున్నాను నేను న్యూ ఇయర్. అసలు ఈ ఇయర్లో నాకు ఈ రకంగా నేను అయింది కదా, మా ఇంట్లో జరిగింది కదా, మా ఫ్యామిలీలో. అందువల్ల ఇప్పుడు నేను రియాక్ట్ అయ్యాను. అంటే నాకు జరిగింది కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. మేబీ మీకు కూడా జరిగి ఉంటుంది, కానీ మీరు దాని గురించి ఆలోచించట్లేదు. మామూలుగా న్యూ ఇయర్ వస్తుందని చెప్పి సంబరాలు చేసేసుకుంటారు. అది ఎనీవే, విష్ హ్యాపీ న్యూ ఇయర్ మామ. బాధపడి ఉంటే, బాధ పెట్టుంటే ప్లీజ్ సారీ, తప్పుగా అనుకోవద్దు. ఆ మనసులో చెప్పాలని చెప్పి చెప్పాను, ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే ఇంకొందరికి మీ ఫ్యామిలీలోనూ మీ ఫ్రెండ్స్లో ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా అదే రకంగా హ్యాపీ న్యూ ఇయర్కి కొంచెం వాళ్ళకి తెలిసిన వాళ్ళని జ్ఞాపకాలు చేసుకొని న్యూ ఇయర్స్ చేసుకుంటారు. ప్లీజ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్.